అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలతో దీర్ఘాయుష్గా ఉండే బిడ్డని హ్యాపీగా, ఈజీగా, సేఫ్గా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ మంచి బిడ్డలే పుట్టాలి, మంచిగానే పెరగాలి, మంచిగానే ఉండిపోవాలి. ఈ ప్రెగ్నెన్సీలో కూడా ఆ తల్లిదండ్రులతో బాగా మమేకమయ్యి వాళ్ళకి, ఆ ఫ్యామిలీకి ఒక గిఫ్ట్గా, సమాజానికి కూడా ఒక మంచి వ్యక్తిగా, మంచి లీడర్గా ఉండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షహనాజ్ వాళ్ళ గుడ్ మార్నింగ్. చెప్పండి. షైనాజ్ వాళ్ళ మమ్మీ నేను. రెండో కాన్పు అయింది అమ్మాయికి. ఫస్ట్ కాన్పు వచ్చి పాప పుట్టింది, రెండో కాన్పు వచ్చి బాబు. నిన్నే డెలివరీ అయింది. నిన్న చాలా కష్టపడింది అమ్మాయి. మేమంతా చాలా ధైర్యం చెప్పాము. నార్మల్ డెలివరీ చేశారు మేడం. సిజరీన్ అవుతుంది అనుకున్నాం మేము. ఎంతో హెల్ప్ చేశారు మేడంకి, చాలా థ్యాంక్ యూ. అందరూ చాలా హెల్ప్ చేస్తున్నారు. మీరంతా ఏం భయపడొద్దండి, ఎక్సర్సైజ్ బాగా చెయ్యండి. మా పాపకి ఎట్ట చెప్పారో అట్టాగే చేసింది అంతా. 2 నార్మల్ డెలివరీ అయింది. ఎందుకు ఆపరేషన్ అవుతుందో ఏమో అని అనుకున్నారు? ఏమో మేడం, ఈసారి ఏమో ఆపరేషనే అనుకున్నాం. కొంచెం పాప చాలా కష్టపడతా ఉండింది, అందుకే ఏమైనా సిజరీన్ ఏమైనా అవుతుందేమో అనుకున్నాము. ఈసారి మేడం ఎట్టో నార్మల్ డెలివరీ చేశారు ఈసారి కూడా. మీరు కూడా ఏం భయపడొద్దండి, నార్మల్ డెలివరీ చేస్తారు. ఏమైనా కష్టం అయితేనే ఆమె సిజరీన్ చేస్తారు, లేకపోతే నార్మల్ డెలివరీ చేస్తారు. మాది ఈ ఊరు కాదు, బోగల్ బిట్రగుంటాం మాది. నేను అక్కడి నుంచి పాపని ఇక్కడ తీసుకుని వచ్చాను. నాకు ఫస్ట్ నుంచే తెలుసు మేడం గారు, అందుకండి మీరేం భయపడొద్దండి. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రండి డెలివరీ చేసుకొని. థ్యాంక్ యూ. షైనాజ్ వాళ్ళ అత్తగారు. గుడ్ మార్నింగ్ అండి మేడం. ఇలాంటి ఇవన్నీ చేస్తే మామూలు కాన్పు తప్పకుండా అవుతుందమ్మా అని చెప్పారు. అలాగే అయింది. ఈసారి కూడా అదే అట్టే అవుతుందన్నారు. అయినా అమ్మ నీరు జాస్తిగా ఉంది, కడుపు కూడా కొంచెం పెద్దది ఉంది ఈసారి. ఇప్పుడు ఎట్టవుతుందో ఏందో నేను మరి భయపడాం మేము. అయినా మేడం గారు మామూలు డెలివరీ చేశారు. తర్వాత ఫస్ట్ బిడ్డతో టాక్ టు బేబీ చేస్తే ఆ బిడ్డ ఎట్లా ఉంది ఇప్పుడు మీ అందరితో, వాళ్ళ అమ్మ నాన్నతో? బాగా ఉందా మేడం. చేయి పెట్టి ఏం మమ్మీ బాగున్నావని అడిగింది. 3 సంవత్సరం అమ్మాయికి. జనవరి 6వ తేదీ వస్తే 4వ సంవత్సరం వస్తుంది అమ్మాయికి. నిన్న వచ్చి తలకాయ మీద చేయి పెట్టి ఏం మమ్మీ బాగున్నావా అని అడిగింది ఆ పాప వచ్చి. టిఫిన్ చేసి అదే కడుపులో ఉన్నాగా అప్పటి నుంచి మాట్లాడడం అదంతా చేయడం వల్ల ఇంత యాక్టివ్ గా ఇట్లా ఉంది కావాలా అనుకుంటున్నాము. అది వాళ్ళ అమ్మ డెలివరీ అయ్యేంత వరకు వచ్చేయలేదు, తీసుకోలేదు. టిఫిన్ తినలేదు ఆ పాప, ఇడ్లీ కూడా తినలేదు, అలాగే ఉంది. పాలు బిస్కెట్ ఏం తీసుకోలేదు మేడం. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వచ్చింది రూమ్ కి ఆ పిల్ల. వచ్చిన తర్వాత అప్పుడు తినింది, పాలు తాగింది అంతే. మమ్మీతో మాట్లాడి తల మీద వచ్చిన తర్వాత తన మమ్మీ ఇప్పుడు మమ్మీ బాగుందని అడిగింది. ఆ పిల్ల ఆ మాట అంటుందని మేము కడలో కూడా అనుకోలేదండి. ఫస్ట్ బేబీ కూడా బాగా యాక్టివ్ గా ఉంది, బాగా మాట్లాడుతుంది, అంత చేస్తుంది. ఫస్ట్ బేబీ కూడా. ఇప్పుడు బాబు కూడా బాగున్నాడు. అంత మేడం దయ. మేడం గారి చాలా థ్యాంక్స్.